ఓకేనా? ఎవరు చెన్ను ఉండ ఎన్నికలు ఏం కాదు బాయ్ బాయ్ ఇంకేం ఓకేనా? నరసింహ కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇంటికాడ ఫోన్ చేసినా పొద్దున్న తొందరగా బయలుదేరి. ఓకేనా? మిత్రులారా, కులవృత్తులు అనేటివి నాగరికత నేర్పేటువంటి వృత్తులు. ఇవి తరతరాలుగా వచ్చినటువంటి వృత్తులు ఇవన్నీ కూడా. ఇలా ఏ కులవృత్తి ఆ కులానికి సంబంధించిన వాళ్ళే చేయాలి, వాళ్ళే అభివృద్ధి కావాలంటేనే మరి మత్స్య కార్మికులకు కానీ, గల్లకురమలకు కానీ, గౌడలకు కానీ, రకరకాల వృత్తిదారులకు అందరికీ చేయడం జరిగింది. ఇలా ఒక సంస్థ వచ్చి టాడీ ఫెస్టివల్ అని చేస్తుంది, దాని మీద అడుగుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇది ఓన్లీ గీతా వృత్తి కులం వాళ్ళే చేయాలి, గౌడ కులస్తులు గీతా వృత్తిదారులు మాత్రమే ఇది చేయాలి. వేదిక ఏదైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే రేపు ఇంకా రవీంద్రభారతి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పబ్లిక్ గార్డెన్స్ కావచ్చు, వేదికలు ఏవైనా కావచ్చు, లేదు వేదిక నిర్వాహకులు ఎవరైనా ఉండొచ్చు ప్రోత్సహించే వాళ్ళు. కానీ ఫెస్టివల్ గీత కార్మికులకే హక్కు. అది గీత కార్మికులు ఏ ప్రాంతంలో పనిచేస్తే ఆ ప్రాంత గీత కార్మికులు, ఆ రాష్ట్ర జిల్లా సంబంధించినటువంటి కార్మిక నాయకులను పిలుచుకొని చేస్తే అది బాగుంటుంది. ఈ వృత్తి ద్వారా లక్షల మంది చనిపోయారు. చెట్టు మీద పడి కింద పడి చనిపోయిన వాళ్ళు లక్షల మంది ఏ వృత్తిలో చనిపోలే. అందుకే మేము నీరా పాలసీ తీసుకొచ్చి నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఓన్లీ గౌడ్లే, ఈ కులవృత్తిదారులే చేయాలని చెప్పి పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చినాం. వైన్లు, కళ్ళు ద్వారా వైన్లు తయారు చేసినటువంటి పురాణాల చరిత్ర ఉంది కనుక బీరు షాపులలో కూడా, బ్రాండ్ షాపులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇచ్చినాం. ఇలా కళ్ళు విక్రయించాలన్నా, కళ్ళు గీయాలన్నా కూడా ఈ వృత్తిదారులకి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 500-600 మంది చనిపోయారు. చెట్టు మీద కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి లక్షల మంది, 100 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే ఈ దేశంలో లక్షల మంది కార్మికులు చనిపోయినటువంటి వృత్తి. మరి దీని ఆర్థిక ప్రయోజనాలు రావాలన్నా, దీనికి ఏదైనా కావాలన్నా కూడా ఈ వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళకే దక్కాలది. కార్పొరేట్ సంస్థలు దీనిలో ఎంటర్ కావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉంటే ఈ వృత్తి కులాలకి వచ్చేటట్లు నీరా పాలసీ మాదిరిగా తెస్తాం. రేపు మళ్ళీ మేము ప్రభుత్వంలో వస్తే ఖచ్చితంగా ఈ వృత్తి వీళ్ళకే హక్కు, నీరా మాదిరిగా ఈ హక్కు వీళ్ళకే కల్పించేటట్టు కూడా తీసుకొస్తాం తప్ప చట్టం ఏదంటే తయారు చేస్తే ఉండదు. కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వృత్తిదారులు, మరి వాళ్ళ గౌరవానికి, ఆత్మగౌరవం దెబ్బతినకుండా అందరూ వ్యవహరించాలి. గీతా వృత్తిదారులను వేధించినా ఊరుకోము. వాళ్ళ వృత్తిని ఎవరైనా గుంజుకుంటామంటే కూడా ఊరుకోము. తాగి సంతోషపడని, కానీ మేమే అది చేస్తామంటే కుదరదు అది. కనుక ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ వృత్తిని ఎవరు అగౌరవపరిచినా మేము ఎట్టి పరిస్థితితో ఊరుకోము. వేరే వాళ్ళ చేతికైనా ఊరుకోము గ్యారెంటీగా. ఆ నిర్వాహాలు కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ కులాల ఈ వృత్తి చేసే వాళ్ళని కలుపుకొని వాళ్ళ ఆధ్వర్యంలో చేయండి, బాగుంటుంది. కార్పొరేట్ సంస్థలకు పోతుందంటే మేము ఎట్లా ఊరుకోము. స్వయంగా 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఎన్నో కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. నేను కూడా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కూడా ఈ వృత్తి కులాలకు కలుపుకొని వాళ్ళ ద్వారానే చేయాలి, వాళ్ళే చేయాలి ఇదని చెప్పినాం. వేదికలు ఏవైనా ఉండొచ్చు, మీరు సహకరించండి, కానీ చేయాల్సింది వాళ్ళే అని చెప్పినాం. లక్షల మంది చనిపోయినని కూడా చెప్పినాం. వాళ్ళకి ఎన్నో హక్కులు రావాల్సిందని కూడా నేను చెప్పినాం. కనుక మీరు ఆ సంఘ పెద్దలను పిలిపించుకొని ఆ సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటట్టు ప్రభుత్వం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. అంటే ఒక వేదిక, ఎక్స్పీరియన్స్ వేదిక ద్వారా చేస్తున్నారు.
కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్లో గౌడ సంఘం లోకల్ గౌడ సంఘం వాళ్ళ నాయకులను పిలుచుకొని ఆ కార్మికులతోనే తాడి అనేది సేల్ చేయిస్తాం మేము వేదిక మాది అన్నారు. కానీ ఇప్పుడు పేపర్లలో చూస్తుంటే అక్కడక్కడ వార్తల్లో చూస్తుంటే ఏదో కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటట్లున్నారో మెల్లగా అలవాటు చేసేటట్లున్నారు అనేది వస్తుంది. అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము ఉన్నప్పుడు కాపాడుకున్నాం, ఫ్యూచర్లో కూడా మేము కాపాడుకుంటాం. చెట్లు పెట్టించినాం, 1 కోటి చెట్లు పెట్టించినాం. చెట్లు పెట్టించే కార్యక్రమం చేసి వృత్తిని కాపాడాలి. వేలకు గొడ్లు తెచ్చినాం, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి గొడ్లు, సంపద పెరిగింది. డబ్బులు వేస్తామని ఇవ్వండి, డబ్బులు తెచ్చుకుంటారు. చేప పిల్లలు ఏవే వృత్తి కులాలకు ఏం చేస్తామో చేయను, కానీ కొత్త ఈ వివాదాలకు వచ్చి వేరే ప్రయోగాలు చేయొద్దని మేము చెప్తాం. చేస్తే సాయం చేయండి, లేకపోతే యాజిటీగా ఉండని, మేము వచ్చినాక మేము ఏదో చేసుకుంటాం. కొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం నేను కూడా కొట్లాట్లయితే కార్పొరేట్ సంస్థలకు వాళ్ళు చేసుకునేటట్లు ఏమైనా చట్టాలు మార్చాలని ప్రయత్నం చేసినా, అలాంటిది ఏమైనా చేసినా ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని సహించము, ఊరుకోము, వెంటాడతాం, ఆపేస్తుంది దాన్ని.